లిప్స్టిక్ పెట్టుకుందని భార్యని హత్య చేశాడు భర్త. కర్ణాటకలో కలకలం రేపిన బ్యూటీషియన్ దివ్య మర్డర్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. భర్తతో పాటుగా ఈ కేసులో మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దివ్య పేరుకు తగ్గట్టుగానే కుందనపు బొమ్మ. వృత్తిరీత్యా బ్యూటీషియన్. అందంగా ముస్తాబవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. కానీ ఆమె భర్త ఉమేష్ కు కంటగింపుగా మారింది. అందంగా ఉందని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆమె అందంగా ముస్తాబవడంపై అనుమానం పెంచుకొని చంపేశాడు. కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఈ దారుణం జరిగింది. అవును, దివ్య ఉమేష్లది లవ్ మ్యారేజ్. ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ల అన్యోన్యతకు గుర్తుగా బాబు పుట్టాడు. సడన్ గా ఉమేష్ వైఖరిలో మార్పొచ్చింది. చీటికి మాటికి గొడవ పడేవాడు. భార్య అందంగా రెడీ అయితే తట్టుకోలేకపోయేవాడు ఉమేష్. లిప్స్టిక్ పెట్టుకుంటేనే గొడవ పడేవాడు. అటు ఆమె టాటూ వేయించుకోవడం చూసి మరింత రగిలిపోయాడు. సాడిస్ట్ ను భరించే కన్నా ఒంటరిగా బతకడం మంచిది అని నిర్ణయించుకుందామే. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది దివ్య. కౌన్సిలింగ్ కు హాజరైన ఉమేష్ తప్పైపోయిందని ఆమె కాళ్లా వేళ్లా పడ్డాడు. ఇకపై తనను అనుమానించనని ప్రామిస్ చేశాడు. నిజమేనని నమ్మిందామె. గుడికి వెళ్దామన్నాడు. అతని వెంట బయలుదేరిన ఆమె ప్రమాదాన్ని పసిగట్టలేదు. గుర్తించేలోపే గుడిబాటలో దారుణం. ఉమేష్ తో సుపారీ డీల్ కుదుర్చుకున్న 3 వ్యక్తులు సడన్ గా దివ్యపై దాడి చేశారు. గొంతుకు తాడు బిగించి చంపేశారు. అలానే డెడ్ బాడీని 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఓ చోట గొయ్యి తీసి శవాన్ని పాతేశారు. క్లూ దొరకకూడదని దివ్య ఫోన్ను లారీ కింద పడేసి పారిపోయాడు ఉమేష్. నిజాన్ని సమాధి చేశామనుకున్నాడు ఉమేష్ అండ్ కో. కానీ చిన్న క్లూతో వాళ్ల బండారం బయటపడింది. ఉమేష్ తో గుడికి వెళ్తున్న క్రమంలో తన బంధువుకు లొకేషన్ షేర్ చేసింది దివ్య. మరోవైపు వెళ్లేటప్పుడు ఇద్దరు వెళ్లి తిరిగి రావడం చూసిన ఇరుగు పొరుగు వారు ఉమేష్ పై డౌట్ పడ్డారు. దివ్య కనిపించడం లేదని ఆమె పేరెంట్స్ మాగాడి PS లో కంప్లైంట్ చేశారు. కూపీ లాగితే దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయి. ఉమేష్ సహా 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు మాగాడి పోలీసులు. అందంగా ఉందని ప్రేమంటూ వెంటపడి పెళ్లి చేసుకున్నవాడే ఆమె అందంగా తయారవ్వడం చూసి ఓర్వలేక అనుమానంతో ఇంతకు తెగించాడు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దివ్య పేరెంట్స్.